చేతికొచ్చిన కుమారుడు చక్కగా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కుటుంబానికి కొండంత అండగా ఉంటాడని తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగానికి వెళ్ళొస్తానమ్మా అంటూ 10 రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లాడని తెలిసి ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం బేతవోలుకు చెందిన బండ్ల రుషికేశ్య 10 రోజుల క్రితం హర్యానా రాష్ట్రంలోని పంచకుల వేది టెక్నాలజీస్ కంపెనీలో 9 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరారు. అయితే కంపెనీకి చెందిన రూమ్లో హత్యకు గురైనట్టు గుడివాడ 1 టౌన్ పోలీసులు అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. రిషికేష్ కుటుంబ సభ్యులు హుటాహుటిన హర్యానా బయలుదేరారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా తన కుమారుడు మంచివాడంటూ రిషికేష్ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చేసుకునేవాడు కదండి. అట్లా చేసేసారు, కొట్టను పెట్టుకున్నాను.